రక్తం గడ్డకట్టించే చలి. ఒంటిమీద తడి ఆరని బట్టలు. గుండెల్లో మాటలకు అందని భయం. అరుణ్ కళ్లముందు అన్నీ కదలాడుతున్నాయి. ఓ పాత సినిమా రీలులా. ఇంటి తలుపు తట్టాడు. కాని లోపలినుంచి వచ్చిన వ్యక్తి ఎవరో అతనికి అస్సలు అర్థం కాలేదు. అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడు అక్కడ కనిపించింది తనేనా, లేక తన నీడలో దాగిన మరో రూపమా? ఆ రాత్రి, ఆ చివరి బస్సు అతని జీవితాన్ని ఓ కుమ్మరి చక్రం మట్టిని మార్చినట్టు శాశ్వతంగా మార్చేసింది. పరిచయం: హైదరాబాద్ మహానగరంలో ఓ పెద్ద ఐటీ కంపెనీలో పనిచేసే మామూలు కుర్రాడు అరుణ్. చాలామంది సాఫ్ట్వేర్ కుర్రాళ్లలాగే అతని జీవితం కూడా ఓ గడియారంలా ఉదయం ఆఫీస్, రాత్రి ఇల్లు. ఇంతే. డెడ్లైన్లు, మీటింగ్లు, ప్రెజెంటేషన్లు. ఇదే అతని ప్రపంచం. ఆ రోజు కూడా దాదాపు అంతే. ప్రాజెక్ట్ డెలివరీ టైం దగ్గర పడటంతో ఆఫీసులో పని అయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. బయట మొదలైన చిరుజల్లులు క్షణాల్లో కుండపోత వర్షంగా మారాయి. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు. క్యాబ్ బుక్ చేద్దామంటేనో సర్జ్ ప్రేసింగ్ చుక్కలనంటుతోంది. ఒక్క క్యాబ్ కూడా దొరకట్లేదు. ఇంకేం చేస్తాడు పాపం. రోజూ తానెక్కే రూట్ నంబర్ 66 చివరి బస్సు కోసం బస్టాప్లో నిల్చున్నాడు అరుణ్. రోడ్డంతా ఖాళీ. ఓ నాటకం ముగిశాక మిగిలిన వెలవెలబోయిన రంగస్థలంలా ఉంది. కుండపోత వర్షం. వీధి దీపాల వెలుతురులో తడిసిన పరిసరాలు. అరుణ్లో ఏదో తెలియని కంగారు మొదలైంది. గుండెలో సన్నని వణుకులా. ఈ టైంలో బస్సు వస్తుందో రాదో అనుకుంటూ ఆకాశం వైపు చూశాడు. సమయం ఓ నత్తలా పాకుతున్న కొద్దీ అతనిలో చిరాకు ఎక్కువైంది. అబ్బా, ఎప్పుడు ఇంటికెళ్ళి వెచ్చగా దుప్పటి కప్పుకుని పడుకోవాలా అన్న ఆలోచన తప్ప ఇంకేం లేదు. సరిగ్గా అప్పుడే దూరంగా 2 హెడ్లైట్లు చీకటిని చీల్చుకుంటూ వస్తున్న ఆశాకిరణాల్లా ఆ వెలుతురు దగ్గరయ్యే కొద్దీ అది రూట్ నంబర్ 66 బస్సే అని ఫిక్స్ అయ్యాడు. మనసులో కాస్త హమ్మయ్య అనిపించింది. ఆహ్, వచ్చేసింది అనుకుంటూ బస్సు ఆగగానే నెమ్మదిగా ఎక్కేశాడు. పెరుగుతున్న ఉత్కంఠ. బస్సులోపల జనం చాలా తక్కువ. అరుణ్తో కలిపి ఓ 6 అంతే. వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. డ్రైవర్ ముఖం నీడలో ఉండటంతో సరిగ్గా కనిపించలేదు. కాని ఆ భుజాలు మాత్రం కొండంత బలంగా ఉన్నాయనిపించింది. కండక్టర్ ఎక్కడా కనిపించట్లేదు. ఈ టైంలో కండక్టర్ ఉండడేమోలే అని అరుణ్ సర్ది చెప్పుకున్నాడు, మనసులోని ఆందోళనను పక్కకు నెడుతూ. బస్సు మెల్లగా కదిలింది. బయట వర్షం ఇంకా జోరు తగ్గలేదు. కిటికీ అద్దాలపై పడుతున్న వర్షపు చినుకులు ఓ విషాద సంగీతంలా ఉన్నాయి. లోపలి నిశ్శబ్దం, ఊపిరికూడా బిగ్గరగా వినిపించేంతలా ఉంది. అంతా మరింత భయానకంగా తయారైంది. అరుణ్ చుట్టూ కలయజూశాడు. మిగిలిన 5 ప్రయాణికులు కూడా భలే విచిత్రంగా ఉన్నారు. అందరూ ఏదో లోతైన ఆలోచనల్లో మునిగిపోయినట్టు, బొమ్మల్లా ఏమీ పట్టనట్టు కూర్చున్నారు. ఎవరి ముఖంలోనూ ఏ భావమూ లేదు. అచ్చం భావాలు చెరిపేసిన తెల్ల కాగితాల్లా ఉన్నాయి వాళ్ల ముఖాలు. ఓ మూలన కిటికీవైపు తల తిప్పుకుని కూర్చున్న ఓ ఆవిడ తెల్ల చీరలో ఉంది. ఆమె ముఖం కనిపించట్లేదు. కాని ఆమె చుట్టూ అలుముకున్న దిగులు ఓ కంటికి కనిపించని పొగమంచులా ఉంది. ఇంకో వ్యక్తి మాసిన బట్టలతో చేతిలో ఓ పెద్ద సంచి పట్టుకుని కూర్చున్నాడు. ఆ సంచిలోంచి ఏదో నీరులా కారుతూ బస్సు ఫ్లోర్పై చిన్న మరకలా అయింది. అరుణ్కు ఎందుకో అది రక్తంలా అనిపించింది. ఒళ్ళు జలధరించింది, చర్మం కింద పాములు పాకినట్టు. మిగిలిన 3 కూడా ఒకరికొకరు సంబంధం లేనట్టు వేర్వేరు సీట్లలో కూర్చున్నారు. వాళ్ల కళ్ళు మాత్రం అరుణ్కు చాలా వింతగా అనిపించాయి. ఏదో తెలియని శక్తి వాటిలో ఉన్నట్టు. ఆ కళ్ళు చీకట్లో కూడా నిప్పురవ్వల్లా మెరుస్తున్నట్టున్నాయి. అరుణ్ వెంటనే చూపు తిప్పుకుని ఫోన్ తీసి చూశాడు. సిగ్నల్ లేదు. ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్టు. బ్యాటరీ కూడా అయిపోవచ్చింది. ఛీ, ఇదేం ఖర్మరా బాబూ
అనుకుంటూ ఫోన్ని జేబులో పెట్టేసుకున్నాడు. బస్సు వెళ్తున్న రూట్ కూడా రోజూ వెళ్లే దారిలా లేదు. మామూలుగా కనిపించే షాపులు, ఇళ్ల వరిసలు ఇప్పుడవేం లేవు. దారికి రెండు పక్కలా పెద్ద పెద్ద చెట్లు, దట్టమైన చీకటి పొదలు. అచ్చం ఓ పజిల్లో తప్పు ముక్కను అతికించినట్టుగా ఉంది ఈ ప్రయాణం. సిటీ దాటి ఎక్కడికో అడవిలో వెళ్తున్నట్టుంది. అరుణ్కు భయం గుండెల్లో మొదలైంది. డ్రైవర్, ఇది ఎక్కడికెళ్తోంది అని అడగాలని ఉంది. కాని గొంతు పెగలట్లేదు, ఎవరో అడ్డుకట్టవేసినట్లు. గుండె మాత్రం దడదడలాడుతోంది, డప్పు కొట్టినట్టు. అంతలోనే బస్సు కిటికీ అద్దాలన్నీ మంచుతో కప్పేశాయి, బయటి ప్రపంచాన్ని మాయం చేస్తూ. బయట ఏం జరుగుతుందో అస్సలు కనిపించట్లేదు. బస్సు లోపల కూడా ఏదో తేడా వాసన. అప్పటిదాకా ఉన్న పెట్రోల్ వాసన పోయి ఏదో కుళ్ళిన మాంసం వాసనొస్తోంది, కడుపులో తిప్పేస్తూ. అరుణ్కు వాంతొచ్చేలా ఉంది. మిగతా ప్యాసింజర్ల వైపు చూశాడు. వాళ్ళో ఎలాంటి కదలిక లేకుండా అలాగే కూర్చున్నారు. వాళ్ల కళ్ళు ఇప్పుడు ఇంకా ప్రకాశవంతంగా నిప్పు కణాల్లా మెరుస్తున్నాయి. అరుణ్ కాస్త ధైర్యం తెచ్చుకుని, ఎక్స్క్యూజ్ మీ, ఈ బస్సు ఎక్కడికెళ్తోందండీ అని కొంచెం గట్టిగానే అడిగాడు. కాని ఎవరూ పలకలేదు, గోడకు చెప్పినట్టు. డ్రైవర్ కూడా సైలెంట్గానే ఉన్నాడు. సరిగ్గా అప్పుడే అరుణ్ జేబులో ఫోన్ వైబ్రేట్ అయినట్టు అనిపించింది. ఆశ్చర్యంగా బయటికి తీసి చూశాడు. బ్యాటరీ మొత్తం అయిపోయి స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ స్క్రీన్ ఇప్పుడు వెలిగింది. దానిమీద ఒకే ఒక్క మెసేజ్, నరకానికి స్వాగతం. అరుణ్ ఒళ్లంతా ఐస్లా అయిపోయింది, రాయిలా బిగుసుకుపోయాడు. కాళ్ళు చేతులు వనకడం మొదలుపెట్టాయి. ఇది కలా, నిజమా? ఏం అర్థం కావట్లేదు. బుర్ర మొత్తం గిర్రున తిరుగుతోంది. వెంటనే లేచి డ్రైవర్ దగ్గరికెళ్ళి, బస్సు ఆపండి, నేను ఇక్కడే దిగిపోతాను అని గట్టిగా అరిచాడు. డ్రైవర్ నుంచి నో రియాక్షన్. బస్సు అదే స్పీడ్తో దూసుకెళ్తోంది, కాలంతో పరుగుపందెం పెట్టుకున్నట్టు. అరుణ్ వెనక్కి తిరిగి మిగతా ప్రయాణికుల వైపు చూశాడు. వాళ్లంతా ఇప్పుడు తమ తలల్ని అరుణ్ వైపు తిప్పి ఓ వికృతమైన నవ్వు నవ్వుతున్నారు. వాళ్ల పళ్ళు పదునుగా, పొడుగ్గా మారినట్టున్నాయి, క్రూర మృగాల్లా. తెల్ల చీర కట్టుకున్న ఆ మహిళ ఇప్పుడు అరుణ్ వైపే చూస్తూ, ఇక నువ్వు ఎక్కడికి వెళ్లలేవు అంది. ఆమె గొంతు ఓ చల్లని గాలిలా చెవుల్లోకి చొచ్చుకొచ్చింది, ఎక్కడో పాతాళలోకం నుంచి వస్తున్నట్టు. రక్తం కారుతున్న సంచి పట్టుకున్న వ్యక్తి ఇప్పుడు తన సంచిని అరుణ్ ముందు పెట్టాడు. దాని మూతి కొంచెం తెరుచుకునే ఉంది. లోపలినుంచి ఏదో కుళ్ళిపోయినదాని భరించలేని వాసన ఊపిరి ఆపేంత ఘోరంగా. అరుణ్ వెనక్కి జరిగి బస్సు డోర్ వైపు పరుగెత్తాడు. డోర్ హ్యాండిల్ని ఎంత గట్టిగా లాగినా అది తెరుచుకోలేదు, ఇనుముతో సీల్ చేసినట్టు. కిటికీ అద్దాల్ని బాదడం మొదలుపెట్టాడు, కాని అవి పగలట్లేదు. కాపాడండి, కాపాడండి అని అరుస్తున్నా అతని అరుపులు స్పాంజీ నీటిని పీల్చుకున్నట్టుగా ఆ బస్సు గోడల్లోనే ఇంకిపోతున్నాయి. పతాక సన్నివేశం. బస్సు ఒక్కసారిగా పెద్ద కుదుపుతో ఆగింది, భూకంపం వచ్చినట్టు. అరుణ్ కిందపడ్డాడు. మెల్లగా లేచి చూసేసరికి బస్సు ఓ పాడుబడ్డ చోట ఆగి ఉంది. ఆ ప్రదేశం భూమి మచ్చిపోయిన ఓ పాడుబడిన నరకద్వారంలా ఉంది. చుట్టూ సమాధుల్లాంటివి, కూలిపోయిన కట్టడాలు. గాలిలో ఏదో తెలియని ఏడుపులు వినిపిస్తున్నాయి, గాలి వపాన్ని మోసుకొస్తున్నట్టు. బస్సు డోర్లు అవే తెరుచుకున్నాయి. మిగతా ప్రయాణికులు ఒక్కొక్కరుగా బస్సు దిగి ఆ చీకటి ప్రదేశంలోకి నడవడం మొదలుపెట్టారు. వాళ్లు నడుస్తుంటే కాళ్ళు నేలని తాకుతున్నట్టు అనిపించట్లేదు. గాలిలో తేలుతున్నట్టే ఉన్నారు, నీటిమీద నడిచినట్టు. అరుణ్కు ఏం చేయాలో తోచలేదు. భయంతో ఒళ్లంతా బిగుసుకుపోయింది, ఓ శెలలా మారిపోయాడు. తెల్ల చీర కట్టుకున్న మహిళ బస్సు దిగే ముందు అరుణ్ వైపు తిరిగి, నీ టైం వచ్చింది, అరుణ్, మాతోరా అంది. ఆమె కళ్ళు ఇప్పుడు నిప్పుల్లా ఎర్రగా మారిపోయాయి,
చూస్తేనే భస్మం అయిపోతామేమో అన్నట్టు. అరుణ్ వెనక్కి తగ్గాడు. నేను రాను. నన్ను వదిలేయండి అని అరిచాడు. ఆమె ఓ వింత నవ్వు నవ్వి, నువ్వు ఇప్పటికే మాతోనే ఉన్నావు అంటూ గాలిలో కర్పూరంలా మాయమైపోయింది. అరుణ్ ఒక్కడే బస్సులో మిగిలిపోయాడు. డ్రైవర్ సీటు ఖాళీ. బస్సు లైట్లు ఆగిపోయాయి. చిమ్మచికటి, కన్ను పొడుచుకున్నా కానరానిది. అరుణ్ నెమ్మదిగా బస్సు దిగి వెనక్కి పరిగెత్తాలని చూశాడు. కాని అతని కాళ్ళు కదలట్లేదు. నేలలోకి పాతుకుపోయిన చెట్టు వేర్లలా. ఎవరో తనని వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది. కంటికి కనిపించని శక్తి. అంతలోనే అతని కళ్లముందు అంతా చీకటి. ఏదో పెద్ద శబ్దం. భరించలేని నొప్పి. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం, చావు తర్వాత ఉండే నిశ్శబ్దంలా. కాసేపటికి అరుణ్కు తెలివొచ్చినట్టు అనిపించింది. తల చాలా తేలికగా ఉంది. ఓ పక్షి ఈకలా. ఒంటిమీద బరువు కూడా లేదు. కళ్ళు తెరిచి చూశాడు. తానో హాస్పిటల్ రూంలో ఉన్నాడు. ఎదురుగా డాక్టర్లు, నర్సులు ఏదో మాట్లాడుకుంటున్నారు. తన అమ్మానాన్న ఏడుస్తూ కనిపించారు. వాళ్ల దగ్గరికెళ్లాలని చూశాడు. కాని వాళ్లు తనని చూడట్లేదు, గాలిని చూస్తున్నట్టు చూస్తున్నారు. అప్పుడే గదిలో ఓ స్ట్రెచర్పై తెల్లటిబట్ట కప్పి ఉన్న శరీరం కనిపించింది. నెమ్మదిగా దాని దగ్గరికెళ్లాడు. బట్ట కొంచెం పక్కకు జరిగి ఉంది. లోపలున్నది మరెవరో కాదు, తానే, తన ప్రాణంలేని శరీరం. అప్పుడు అర్థమైంది అతనికి. ఆ రాత్రి బస్సు ఎక్కింది తను కాదు, తన ఆత్మ. బస్సు యాక్సిడెంట్లో తానెప్పుడో చనిపోయాడు. ఆ బస్సు, ఆ ప్రయాణికులు అంతా భ్రమ కాదు, మరో లోకానికి చెందినవాళ్లు. ఆ చివరి బస్సు జీవితమనే నదిని దాటించి ఆత్మల్ని మరణమనే తీరానికి చేర్చే ఓ పడవలాంటిది. ఆ రూట్ నంబర్ 66. జీవితం నుంచి చావుకి తీసుకెళ్లే దారి. పడిపోతున్న చర్య. అరుణ్ తన శవాన్ని చూస్తూ నిలబడిపోయాడు. దుంహకం, ఆశ్చర్యం, భయం, అన్ని భావోద్వేగాలు ఓ తుఫానులా ఒక్కసారిగా తనని చుట్టుముట్టాయి. అమ్మానాన్నల ఏడుపులు గుండెను పిండేస్తున్నాయి, పదునైన కత్తిలా కోస్తున్నాయి. వాళ్లని ఓదార్చాలని ఉంది, కాని తన గొంతు వాళ్లకి వినపడదు. తనిప్పుడు కేవలం ఓ ఆత్మ. ఈ లోకంతో అతనికి ఉన్న బంధం ఓ గాలిపటానికి తెగిపోయిన దారంలా అయిపోయింది. హాస్పిటల్ రూం నుంచి బయటికొచ్చాడు. అంతా మామూలుగానే ఉంది. మనుషులు తిరుగుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. కాని ఎవరూ తనని పట్టించుకోవట్లేదు. తానక్కడ ఉన్నట్టే వారికి తెలియదు. తను గాల్లో తేలుతున్నట్టు నడుస్తున్నాడు. సిటీ రోడ్లమీదికొచ్చాడు. అదే రణగణధ్వని, అవే వెహికల్స్. కాని ఇవేవీ ఇప్పుడు తనకనవసరం. తన ప్రపంచం మారిపోయింది. అద్దంలో కనిపించే ప్రతిబింబంలా తానీ ప్రపంచానికి వేరయ్యాడు. ఇంటికెళ్లాడు. తలుపు తట్టకుండానే లోపలికి వెళ్లగలిగాడు. ఇంట్లో అంతా నిశ్శబ్దం, సమాధిని తలపిస్తూ. తన రూంలోకి వెళ్లాడు. తన పుస్తకాలు, కంప్యూటర్ అన్నీ అలాగే ఉన్నాయి. కాని వాటిని తాకలేడు, ఫీల్ అవ్వలేడు. ఈ ప్రపంచమనే నాటకంలో తానిప్పుడు కేవలం ఓ ప్రేక్షకుడిని మాత్రమే, పాత్రధారిని కాదు. కొన్ని రోజులు గడిచాయి. తన అంత్యక్రియలు జరిగాయి. అందరూ వచ్చి వెళ్లారు. అరుణ్ అదంతా చూస్తూనే ఉన్నాడు. తనవాళ్ల బాధను పంచుకోలేక, వాళ్ల కన్నీళ్లు తుడవలేక, మౌనంగా ఏడుస్తున్నాడు, వినిపించని రోదనతో. ఆ చివరి బస్సు ప్రయాణం తన జీవితాన్ని ఎంతలా మార్చేసిందో ఇప్పుడతనికి పూర్తిగా అర్థమవుతోంది. తను మునుపటి అరుణ్ కాదు. ఆ అరుణ్ ఎప్పుడో చనిపోయాడు, కాలగర్భంలో కలిసిపోయాడు. ఈ కథ మీకు నచ్చిందా? అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఉత్కంఠభరితమైన కథల కోసం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.